అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. లైఫ్లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళతో స్నేహం చేయండి. నెగిటివ్ నా కొడుకులు మనకొద్దు. కూర్చుంటే తాగే ఫ్రెండ్స్ కావాలి, కానీ తాగడం కోసం కూర్చునే ఫ్రెండ్స్ మనకొద్దు. నీ ఫ్రెండ్స్ ఎంతమంది అని అడిగితే నీ ఆన్సర్ 10 లోపే ఉండాలి. 30-40 పేర్లు చెప్పావంటే నువ్వు బుర్రతొక్కు ఎదవని అర్థం. నీకు ఎవడు ఫ్రెండో ఎవడు కాదో కూడా తెలియదు. అలాగే కొంతమంది ఓల్డర్ పీపుల్తో స్నేహం చేయండి. 50 ఏళ్ళు పైపడ్డ చెట్లకి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం చాలా అవసరం. అన్నీ అనుభవించక్కర్లా, వాళ్ళ అనుభవాన్ని మన అనుభవంగా భావిస్తే చాలు. ఎవడైనా ఫ్రెండ్ నిన్ను మోసం చేస్తే గుర్తుపెట్టుకో, వాడు నీ ఫ్రెండ్ కాదు, ఇన్నాళ్ళు నీ ఫ్రెండ్లాగా యాక్ట్ చేశాడు. రియల్ ఫ్రెండ్స్ ఎప్పుడు అలా చేయరు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఆర్ మోర్ ఎంటర్టైనింగ్. ఒక్కోసారి నిజమైన ఫ్రెండ్స్ బోరింగ్గా ఉండొచ్చు. పిచ్చన్న కొడక అని నిన్ను తిట్టేవాడు కావాలి. నువ్వు ఇళ్ళు మా నేను చూసుకుంటాగా అనేవాడు మనతో ఉండాలి. నీ ఫ్రెండ్స్కి నువ్వెప్పుడు బర్డెన్ అవ్వకూడదు. మన పేరెంట్స్ని, మన సిబ్లింగ్స్ని చూజ్ చేసుకునే ఫెసిలిటీ లేదు. బట్ యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ సోల్స్ ఉన్నాయి. ఐడెంటిఫై దెమ్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. దే విల్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకంటే జీవితాంతం దొబ్బించుకునేది వాళ్ళతోనే. మొగుడు బెళ్ళాలు కానీ, అన్నాజెల్లెలు కానీ ఎవరైనా మనసు ఇప్పు చెప్పుకునేది ఫ్రెండ్స్తోనే. దట్స్ వై ఐ వాల్యూ ఫ్రెండ్షిప్.